రాత్రి కురిసిన వర్షానికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సత్తుపల్లి ప్రాంతంలోని జేవిఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి పనులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షం కారణంగా దాదాపు 2000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అలాగే 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గనుల్లో సాధారణ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఉత్పత్తి తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని సింగరేణి వర్గాలు వెల్లడించాయి. వర్షాల వల్ల సింగరేణిలో బొగ్గు గనుల ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అయితే అందిస్తారు. దేవేందర్, మరి బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి కారణంగా అక్కడ కార్మికులు ఏమంటున్నారు? ఇక వాళ్ళకి ఎంత ఆదాయం వరకు నష్టం ఉండొచ్చు? యస్మాదేవి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి ప్రాంతంలో పూర్తిగా జేవిఆర్ అలాగే కిస్టారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పాలి. పూర్తిగా వర్షపు నీరు కూడా అక్కడ నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం అయితే ఏర్పడిందని చెప్పాలి. సో పూర్తిగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఉంది. వర్షం ప్రభావంతో జేవిఆర్ ఉపరితల గనులు అలాగే కిస్టారం ఓసీలో వరద నీరు భారీగా చేరడంతో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోయింది. మట్టి తవ్వకాలు కూడా పూర్తిగా నిలిచిపోయారని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. జేవిఆర్ ఓసీ గనిలో రోజుకి సగటున 20,000 టన్నుల బొగ్గు అలాగే సుమారు 50,000 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీయాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా ఈ వరద నీరు చేరుకోవడంతో ఆ పనులని పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. అలాగే 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయని చెప్పేసి కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా డంపర్లు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సో భారీ మోటార్ల సహాయంతో డంపులు ఏదైతే చేరిన వరద నీరు ఉంటుందో ఆ వరద నీరుని బయటికి వెలికి తీసే ప్రయత్నాలు అయితే అక్కడ చేస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. ఇక కిస్టారం ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి సుమారు దాదాపు రోజుకి 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా 20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వే పనులు కూడా జరుగుతున్నాయి. కానీ భారీ వర్షానికి కూడా ఈ పనులను నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. గత రాత్రి నుంచి కూడా సత్తుపల్లి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పూర్తిగా గనులన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి మనం స్క్రీన్ మీద విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా దాదాపు వర్షపు నీరు కూడా పూర్తిగా అక్కడ చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి పనులు కావచ్చు అలాగే మట్టి తవ్వకాల పనులు కావచ్చు పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ వర్కర్లంతా కూడా పనులకు వెళ్లి భారీ మోటార్ల సాయంతో ఆ నీటిని వెలికి తీసేంత వరకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. నీటిని మొత్తం తోడేసిన తర్వాత వర్కర్లు బొగ్గు ఉత్పత్తికి వెళ్తారని చెప్పేసి కూడా అటు జేవిఆర్ ఓపెన్ కాస్ట్ కానీ జేవిఆర్ కానీ కిస్టారం ఓపెన్ కాస్ట్ అధికారులు కానీ పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే వర్షాకాలంలో ఎప్పటికప్పుడు ఈ వర్షపు నీరుని భారీ మోటార్ల సాయంతో బయటకు తీసేస్తారు. సో పూర్తిగా వర్షాకాలం వచ్చిందంటే చాలు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతుందని అక్కడ అధికారులతో పూర్తిగా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దేవేందర్, ఈ వర్షాలు తగ్గే సూచనలు ఎప్పుడున్నాయి? అలాగే బొగ్గు ఉత్పత్తి మళ్ళీ ప్రారంభమయ్యేది ఎప్పుడు? అదే బొగ్గు ఉత్పత్తి మళ్ళీ ప్రారంభం అయితే యాక్చువల్ గా హెవీ మోటార్లు పెట్టేసి ఏదైతే బొగ్గు గనుల్లో చేరిన వర్షపు నీటిని వెలికి తీసే పనులు కూడా చకచకా జరుగుతున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. అధికారులంతా కూడా అప్రమత్తమై ఎవరైతే ఆ బొగ్గు ఉత్పత్తికి వెళ్ళిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓపెన్ కాస్ట్ లో పనిచేసే వర్కర్స్ కూడా పూర్తిగా అక్కడ ఎప్పుడెప్పుడు వర్క్ వెళ్ళాలని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ మేఘం కూడా మేఘామృతమైంది. మళ్ళీ వర్షం పడే అవకాశాలే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వర్షపు నీరు కూడా మళ్ళీ హెవీగా చేరే అవకాశం ఉంది. కాబట్టి ఆ పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలో అన్నది కూడా అధికారుల ఆదేశాల మేరకు కూడా అటు ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ మనం చూసుకోవచ్చు. మాధవి, దేవేందర్, థ్యాంక్ యూ.